ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీని శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ ఇతరులకు ఆటంకం కలిగించకుండా జరుపుకోవాలని ముస్లింలకు సూచించిన డిచ్పల్లి సీఐ మల్లేష్. డిచ్పల్లి మండలాల ఈద్ మిలాద్ ఉన్ నబీ మరియు గణేష్ నిమజ్జనం సందర్భంగా అవాంఛనీయ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవడానికి డిచ్పల్లి సీఐ మల్లేష్, ఎస్ఐ షరీఫ్, ముస్లిం కమ్యూనిటీ, మసీద్ కమిటీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం సూచించారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా నిర్వహించబోయే శాంతి ర్యాలీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ర్యాలీలో మోటార్ వాహనాలను వాడకూడదని, పాదయాత్ర చేపట్టాలని, డీజే లాంటివి వాడకూడదని, ఇతరులకు ఆటంకం కలిగించకుండా ర్యాలీని చేపట్టాలని, ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం పరిమిత జనులతో ర్యాలీని చేపట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ముస్లిం కమ్యూనిటీ వారు కూడా పోలీసు వారి సూచన ప్రకారం నడుచుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండలానికి చెందిన మసీద్ కమిటీల సదర్లు షేక్ ఇనేత్ అలీ, హమీద్ పాషా, అఫ్సర్, అజర్, షబ్బీర్, లాయక్ అలీ, కలీం, రాజా, సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తారు మీరు? స్టార్ట్ అవుతుంది, ఏదున్నా అన్ని ప్లాన్ చేసిండ్రు. ఫుడ్ మార్క్స్ మాత్రం అది ప్రియర్ పర్మిషన్, ఇది ఫెస్టివల్ సందర్భంగా యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఎలాంటి వాహనం పెట్టారు? డీజే నది బ్యాగులతో ఫుడ్ మార్చ్ ఉంటుంది మొత్తం. ఏంటంటే మైక్లా మీరు నాకు అది ఏమంటారు, నౌకాతో చెప్తారా? మైక్ ఉంది కదా, ఆ మైక్ అది దేంట్లో పెట్టుకుంటారు? మధ్యలో ఎదురు వస్తాయి అట్లా అని వాళ్ళు. ఇంకొకటి మా రిక్వెస్ట్ ఏంటంటే, మేమైతే చెప్తాం, నేను అంగన్వాడీ ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేస్తే మనకు సార్ కొంచెం అవి వెహికల్స్ తోటి ర్యాలీ రిస్ట్రిక్ట్ చేసేట్లు తెలుస్తాయి. ఏదైనా డిచ్పల్లి ఇస్లాంపురాలో రేపు జరిగే మిలాద్ ఉన్ నబీ ర్యాలీ గురించి ముస్లిం మత పెద్దలు, సదర్ ప్రెసిడెంట్లను, ముస్లిం మైనారిటీ నాయకులను పిలిచి మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా ర్యాలీ పరిమిత సంఖ్యలో పాల్గొని తొందరగా ముగించుకోవాలని మేము వారికి తెలపడం జరిగింది. దానిలో భాగంగా ఎలాంటి మోటార్ సైకిల్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ర్యాలీకి తీసుకురాకూడదు, ర్యాలీలో వాటిని ఉంచకూడదని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ర్యాలీ వెంబడి రాకుండా రిస్ట్రిక్ట్ చేయాలని వాళ్ళకు చెప్పినాము, తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా సామరస్యంగా తొందరగా ముగించుతాము అని మాకు పోలీస్ వారికి తెలియజేసినారు. కొంతమంది వాలంటీర్లను కూడా పెట్టి ఈ పోలీస్ శాఖ కూడా బందోబస్తు చేస్తుందని తెలపడం జరిగింది.